హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంటెంట్ ఏమిటంటే అసలు ఏపీ ట్రిప్లెట్లో జాయిన్ అవ్వచ్చా లేదా, అండ్ అలాగే అక్కడున్న సిచ్యువేషన్ ఎలా ఉంటాయి, అంటే మనం జాయిన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ తీసుకోవచ్చా లేదా అని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ చాలామంది కామెంట్ చేశారు, అన్న ఏపీ ట్రిప్లెట్ బెస్టేనా, లేదంటే అక్కడ జాయిన్ అవ్వచ్చా, లేకపోతే నేను ఇంటర్మీడియట్కి వెళ్తున్నా అని అయితే చాలామంది అడిగారు. అంటే 10th అయిపోయినాక చాలా కోర్సెస్ ఉంటాయన్నమాట, పాలిటెక్నిక్ అండ్ అలాగే ఏపీ ట్రిపుల్ ఐ అండ్ అలాగే చూసుకుంటే ఈ ఐటీఐ సైడు చాలా ఉన్నాయన్నమాట. సో దానికంటే ముందు అసలు ఏపీ ట్రిపుల్ ఐ బెస్ట్ ఆర్ వేస్ట్ అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు అడిగితే ఏపీ ట్రిపుల్ ఐ అనేది బెస్టే అంటాను. అంటే సీట్ వస్తే వదులుకోకండి, సీట్ రాకపోతే దానికేం మీరు అంత స్ట్రెస్ వేసి తీసుకోనక్కర్లేదు. అంటే ఏపీ ట్రిపుల్ ఐలో జాయిన్ అవుతేనే లైఫ్ సెటిల్ అవుతుందంటే నేనైతే నమ్మనమాట. ఏపీ ట్రిపుల్ ఐ అనేది జస్ట్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ అలాగే అక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా అందరికీ రావు. ఎవరైతే అక్కడ నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే జాబ్ ప్లేస్మెంట్స్ అన్నీ వస్తాయి. నువ్వు అదేందో ఇంటర్మీడియట్ తీసుకున్నా నీకు అదే వస్తుంది అనమాట. అంటే ఇక్కడైతే నువ్వు అమౌంట్ పే చేస్తావు, అక్కడైతే అమౌంట్ పే చేయవు. మామూలుగా స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే కొందరికి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి అయితే మీరు ఏపీ ట్రిపుల్ ఐలో జాయిన్ అవ్వండి. అలా అని చెప్పి మీరు టైంపాస్కి వెళ్ళి అక్కడ వెళ్ళి అయితే మేము చదువుకుంటాము, 2 రోజులు ఉంది 3వ రోజు వచ్చేస్తామంటే అది మీకే లాస్ అనమాట. మీరు చేసే లాస్ వల్ల మిగతా వేరే వాడు వెళ్ళవలసిన సీట్ అయితే వాడికి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మీరు జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి, లేదు మీరు వచ్చేస్తారంటే ఆ సీట్ ఏమిటంటే మీరు జాయిన్ అవ్వకపోతే వేరే వాళ్ళకన్నా ఉంటుంది కదా ఆ సీటు. సో అలా అయితే ఆలోచించాలన్నమాట. సో అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటా ఛానల్ని. సో వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇప్పటికైతే 2 సార్లు చెప్పాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకేమీ బెనిఫిట్ కాదు, మీకైతే ఏపీ ట్రిపుల్ ఐ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అందుకని నేను చెప్తున్నాను పదే. సో వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. సో మీరు చూసుకుంటే ఏపీ ట్రిపుల్ ఐ అనేది ఎవరికైతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగలేదు, సో వాళ్ళైతే అర్థం చేసుకొని మీరైతే జాయిన్ అవ్వాలన్నమాట. అంటే మామూలుగా మీరు చూసుకుంటే హాస్టల్ ఫుడ్ అదన్నీ కూడా ఉంటాయన్నమాట, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో నేనైతే అనుకుంటే మా ఫ్రెండ్కి ఇంటర్వ్యూ అవన్నీ చేయొచ్చు అక్కడ ఉండే వాళ్ళకి, కానీ నేను చేయాలనుకుంటే మీ నుంచి సపోర్ట్ రావాలన్నమాట. సపోర్ట్ వస్తే ఖచ్చితంగా నేనైతే ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో అలాగే ఇప్పుడు మాట్లాడితే ఏపీ ట్రిపుల్ ఐ అనేది బెస్ట్ అంటారు, కానీ ఎవరైతే అక్కడ వెళ్ళి మేము చదవగలుగుతాం అనే ధైర్యం ఉంటుందో వాళ్ళే వెళ్ళైతే జాయిన్ అవ్వండి. అలా అని చెప్పి అక్కడ వెళ్ళి మేము టైం పాస్ చేస్తాం అది ఇది అన్నారంటే మీ లైఫ్ మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. సో నేను చెప్పడం అదే. సో ఎవరైతే మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి చదువుకుంటామో అండ్ అలాగే వాళ్ళు చెప్పేది నేర్చుకొని అండ్ అలాగే వాళ్ళు ఇచ్చే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే ఆ ల్యాప్టాప్లో నేను నేర్చుకొని నువ్వే తెచ్చుకోవాలన్నమాట. మొత్తం నువ్వే నేర్చుకుంటేనే నీకు అక్కడ సెట్ అవుతుంది. అక్కడ మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళేమిటంటే ప్రొఫెసర్స్ అంటే తెలిసే ఉంటుంది మీకు. వాళ్ళంటే బేసిక్ కంటెంట్ చెప్తారన్నమాట, ఇంట్రడక్షన్ లాగా చెప్పి వాళ్ళైతే మీకే టాస్క్ ఇస్తారు, మీరే కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా అయితే ఉంటాయి. సో ఈ యూట్యూబర్స్ అయితే ఎవరు చెప్పరనమాట, నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరైతే ముందుగా అయితే ఆలోచించుకోండి అనమాట. ఏపీ ట్రిపుల్ ఐలో సీట్ వస్తే జాయిన్ అవ్వండి, వదులుకోకండి. కానీ అక్కడైతే వెళ్ళి అయితే మీరైతే ఫేస్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి మీరైతే అక్కడ ఉండాలా ఉండకూడదా అని మీరు డిసైడ్ చేసుకోండి. ఒక యూట్యూబర్ చెప్పేదో లేదంటే వేరే వాళ్ళు సజెషన్ తీసుకునేదో అది చాలా తప్పు అనమాట. నేను చెప్పేది ఒకటే, మీరు వెళ్ళి మీ సజెషన్‌తో మీరు వెళ్ళండి. అదనమాట. నేను అన్న చెప్పాడని చెప్పి వెళ్ళిపోవడము, ఈయన చెప్పాడని చెప్పి వెళ్ళిపోవడము, అలా చేస్తే మీకేం అంటే ఎందుకంటే ఆ అన్న, ఈయన చెప్పిన వారైతే అక్కడ ట్రిపుల్ ఐ ఉండరు కదా! ఉండాల్సింది మీరు. సో మీరే అర్థం చేసుకొని మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి అయితే మీరు ట్రిపుల్ ఐలో జాయిన్ అవ్వండి. సో అదే అనమాట ఈ వీడియో. ఈ విధంగా అయితే ఏపీ ట్రిపుల్ ఐటీలో అంతా బాగానే ఉంటాయి. అంటే క్యాంపస్ ఏం బాగాలేక ఏంలా ఉంటుంది, ఒక 100 ఎకర్స్‌లో ఉంటాయి. ఒక్కొక్క క్యాంపస్ ఏం తక్కువేం లేదు. కానీ హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఒక్కొక్కసారి బాగుండదనమాట. దానికేం మనమేం చేయలేం. మామూలుగా స్టూడెంట్స్ కూడా చేస్తూ ఉంటారు, యూనియన్ లీడర్స్ వీళ్ళంతా వచ్చి. సో దానికేం మీరేమి అంత స్ట్రగుల్ ఏం తీసుకోకండి, మొత్తం బాగానే ఉంటుంది. మీరైతే వెళ్ళి మీరు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి మీరు జాయిన్ అవ్వండి. అలా అని చెప్పి ఫోర్స్‌గా వెళ్ళైతే జాయిన్ అవ్వకండి. నేను చెప్పేది ఇదే, మీకు ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది, ఐటీఐ ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకున్నా నీకు ఎంపీసీ ఉంటుంది. ఎంసెట్ రాసుకున్నామంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నాను అనమాట, ఎంసెట్ ఎగ్జామ్. సో ఆ ఎంసెట్ ఎగ్జామ్ ఉన్నా కూడా మీకైతే నేను వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఎందుకంటే
నేను చేసిన నాకంటే కెరీర్ గైడెన్స్ లేదనమాట అంతగా. నేను 10th ఉన్నప్పుడు నేను కూడా ఏపీ ట్రిపుల్ ఐటీకి వెళ్ళేసి వచ్చిన వాడినే. సో ఎందుకంటే నేనైతే ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ వాడిని. సో అందుకైతే నేను చెప్తున్నాను, మీరు ఆ ఫేస్ అవ్వకూడదని నేను ముందుగానే మీకైతే సజెషన్ ఇస్తున్నా. ఏపీ ట్రిపుల్ ఐటీ ఎలా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా అయితే ఏపీ ట్రిపుల్ ఐటీలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండండి, లేదంటే మీకు ఇంటర్మీడియట్ హ్యాపీగా ఇంటర్మీడియట్ చేసుకోండి. ఇంటర్మీడియట్లో కోర్సులు ఉంటాయి, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ విధంగా. సో దాంట్లో అయితే జాయిన్ అయినా మీకు అదే ఉంటుందన్నమాట. అంటే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవుతూనే లైఫ్ సెటిల్ అంటే అదైతే నమ్మకూడదు. సో మీ స్ట్రగుల్ అంటే మీరు ఇదే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఏపీ ట్రిపుల్ ఐటీ ఉంటుంది. సో ఇలా తెలుసుకోండి అనమాట. మీరు ఏపీ ట్రిపుల్ ఐటీనా ఇంటర్మీడియట్ అని అయితే మీరే ఒకసారి గెస్ చేసి ఒక 10 minutes లేదా 1 day అంతా కొంచెం ఆలోచించి మళ్ళీ అయితే కామెంట్ పెట్టండి. మీరైతే ఒక కామెంట్ అయితే చేయండి యూట్యూబ్లో. అంటే 1 day అంతా ఈ వీడియో చూసిన 1 dayకి మీరు బాగా ఆలోచించుకొని మీరు కామెంట్ అయితే చేయండి, అన్న ఇంటర్మీడియట్ లేదా ట్రిపుల్ ఐటీ అని అయితే కామెంట్ చేస్తే. అసలు ఈ వీడియో చేయడం కూడా ఎందుకంటే నాకు రీసెంట్ వీడియోస్లో కామెంట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట ఏపీ ట్రిపుల్ ఐటీ గురించి. సో అందుకైతే ఈ వీడియో చేశాను. సో మీకు వినడానికి బోరింగ్గా ఉన్నా నేనైతే ఏం చేయలేను. సో నేనైతే ఎక్కువ ఎడిటింగ్ వర్క్స్ కూడా చేయలేను ఇప్పుడున్న టైంలో. నాకైతే యాక్చువల్లీ టైం అయితే లేదు ఎంసెట్కి. సో అందుకైతే నేను ఎక్కువ టైం అయితే తీసుకోవట్లా. సో మీ ఒపీనియన్ బట్టి అయితే మీరు ఏపీ ట్రిపుల్ ఐటీకి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు నాకు కామెంట్ పెడితే మీకు నేను ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తాను. సో అందుకే అయితే ఈ ఛానల్ పెట్టాను అన్నమాట. ఫ్రీ గైడెన్స్ కోసం అయితే ఈ ఛానల్ పెట్టాను. మీ ఇష్టం వచ్చినట్టయితే మీరు కామెంట్స్ చేసినా, ఎన్ని కామెంట్స్ పెట్టినా నేనైతే రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, సరేనా? సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.